హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మానస. ఈరోజు మనం తయారు చేసుకోబోయే ఐటెం కాలీఫ్లవర్ వడలు. ఇవి టీ టైమ్ స్నాక్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ప్రాసెస్లోకి వెళ్ళి ముందుగా మనం కాలీఫ్లవర్ని ఇలా తురుముకొని ఉంచుకోవాలండి. నేను ఒక కప్పు దాకా తీసుకున్నాను. ఒక కప్పు నానబెట్టుకున్న శనగపప్పు అండి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని బరకగా రుబ్బుకోవాలి. ఒక కప్పు శనగపప్పు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, ఒక చిన్న అల్లం ముక్కలు 2, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, రుచికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి నేను. ఇదంతా మనము బరకగా మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా ఫైన్ పేస్ట్ చేసుకోవద్దు, బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రుబ్బుకోవాలండి. మరి మెత్తగా కాదు, అలాగని మరి బరకగా కాదు, మీడియంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కాలీఫ్లవర్ తురుముకున్నాం కదండి, అది యాడ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ యాడ్ చేసాం కదా, దీంట్లో కొంచెం కరివేపాకు ఆల్రెడీ మనం మిక్సీలో వేసాం, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీంట్లో మనం చిటికెడు పసుపు వేసుకుందాం. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వెయిట్ చేసుకుందాం, ఎందుకంటే డీప్ ఫ్రై కావాలి కదా. కడాయిలో ఆయిల్ వేసానండి. స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేడే వరకు వెయిట్ చేద్దాం. ఈ బౌల్లో వాటర్ తీసుకొని ఇలా నీళ్ళు అద్దుకుంటూ చిన్న చిన్న గారెలు చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేద్దాం. వీటిని రెండో వైపు తిప్పుకుందాం. ఇలా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం